ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో. రెండో తరంలో ఎన్టీఆర్ను అన్న అన్నారు. ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటుండ్రు. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి. కుటుంబ సభ్యుని అన్న అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం. ఇది బంధానికి పేగు బంధానికంటే అతీతమైనది. ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు. ఆనాడు ఇందిరమ్మ శక్తి, ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి, ఈ రోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో. రెండో తరంలో ఎన్టీఆర్ను అన్న అన్నారు. ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటుండ్రు. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి. కుటుంబ సభ్యుని అన్న అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం. ఇది బంధానికి పేగు బంధానికంటే అతీతమైనది. ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు. ఆనాడు ఇందిరమ్మ శక్తి, ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి, ఈ రోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇదేగా ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో. రెండో తరంలో ఎన్టీఆర్ను అన్న అన్నారు. ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటుండ్రు. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి. కుటుంబ సభ్యుని అన్న అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం. ఇది బంధానికి పేగు బంధానికంటే అతీతమైనది. ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు. ఆనాడు ఇందిరమ్మ శక్తి, ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి, ఈ రోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇదేగా